అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవీ కాండము 12వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం ఒక పల్లవి పాడిన తర్వాత. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ దినమున అతి శ్రేష్టమైనటువంటి విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈ విషయములో అనేక మందికి అపోహలు, లేదంటే ఆచరించాలా వద్దా అనే విషయము తెలియజేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మోషే నిర్మించినటువంటి ధర్మశాస్త్రం కాదు, ఇది ధర్మశాస్త్రం. కాబట్టి తప్పకుండా ఆచరింపవలసిన విషయం. ఎందుకంటే పరిశుద్ధము అపరిశుద్ధము అనే విషయాన్ని గురించి వివరిస్తూ ఉన్నది గ్రంథం. ఇక్కడ 12వ అధ్యాయం 2వ వచనంలో స్త్రీని గురించిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. స్త్రీ మగవాణి కంటే పురుటాలై 7 దినములు కడగా ఉండాలి, అంటే అపవిత్రముగా ఉంటుంది. 7 దినముల తర్వాత మరి మగపిల్లవానికి సున్నతి జరిగించాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఒకవేళ స్త్రీ ఆడపిల్లను కంటే 2 వారములు అంటే 14 దినములు కడగా ఉంటుంది, అపవిత్రాలుగా ఉంటుంది. ఆ తర్వాత 66 దినములు రక్త శుద్ధి కొరకు 66 దినముల తర్వాత ఉండి, ఆ తర్వాత దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా, దహన బలికేమో గొర్రెపిల్లను, పాప పరిహార బలిగా ఒక గొవ్వను తీసుకువచ్చి మరి రక్త శుద్ధీకరణ జరిగించే విధంగా, ప్రక్షాళన జరిగే విధంగా ఇక్కడ లేఖన భాగం తెలియజేస్తున్నది. ఒకవేళ మగవానికైతే 7 దినములు పురిటాలై ఉండి కడగా ఉండి అపరిశుద్ధంగా ఉంటుంది. రక్త శుద్ధీకరణ కొరకు 33 దినములు మరి పరిశుద్ధమైన దానిని దేనిని కూడా ముట్టకూడదు, అపవిత్రపరచకూడదు ఉండి 33 దినముల తర్వాత దహన బలిగా గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా గువ్వనైనను మరి అర్పించాలని లేఖన భాగం సెలవిస్తున్నది. ఒకవేళ గొర్రెపిల్లను తేలేకపోతే దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా 2 గువ్వలను లేదా 2 పావురాలను తీసుకువచ్చి రక్త శుద్ధీకరణ పొందిన తర్వాత మందిరముకు రావాలని లేఖన భాగం సెలవిస్తున్నది. మరి ఇటు విధముగా లేఖన భాగం ఆజ్ఞ, విధి మనకు విధించాడు అని లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. లేవీ కాండము 12వ అధ్యాయంలో ఈ విధముగా కడగా ఉన్న స్త్రీ గురించి, పురిటాలై ఉన్న స్త్రీ గురించి మనకు తెలియజేయడం జరిగింది.
ఆమెన్.